ప్రెస్ మీట్ పెడతాను. నువ్వు చెప్పు చిన్నక్క ఎట్లా చేద్దామా? నాకేం తెలీదన్నావు, అంతా మీ ఇష్టమే. సరే అయితే మొత్తం రఘునాథ్ రెడ్డి అని అడదాం, ఏం చెప్తాడు? ఏమన్నా మాట్లాడన్నా, ₹1,00,000 50,000 ప్రసాదాలకే పెట్టాలి. అయితే నేనే మాట్లాడతా, మీ ఇద్దరు మాట్లాడద్దండి. నువ్వు చెప్పినట్టే ప్రసాదాలకి 50,000 పెడితే డ్రమ్స్ కి సరిపోదు. నువ్వేమన్నా డాన్స్ చేస్తావు ఎనర్జీగా? డాన్స్ అయితే నేనేనబ్బా. అందుకే నేను చెప్పేది అంటే ₹1,00,000 70,000 డ్రమ్స్ కి పెడదాం, యూత్ సంతోషం కోసం. చిన్నక్క నేను చెప్పేది ఒకటి నువ్వు చెప్పినట్టుగా ప్రసాదాలు పెడదాం. 3,000 శనగలు తెద్దాం, 5,000 కుడుగులు పిండి తెద్దాం, 100 కేజీలు ఫుల్ బియ్యం తెచ్చా పులిహోర కలిపేద్దాం. 20,000తో ప్రసాదాల ఖర్చులు సరిపోతాయి. ఎక్కువ మంది వచ్చినారనుకో కొంచెం కొంచెం ఇచ్చేద్దాం, ఎక్కువ వద్దు. 30 రకాలు చేసేదాన్ని డబ్బులు సరిపోవక పండగ డ్రమ్స్ మెయిన్, లేకపోతే యూత్ పిల్లకాయలు ఒకరిగా రారు. దానిపైన ఇష్టం కా. నువ్వేమంటావు రన్నదన్నా? కెమెరా నాకాలు కొంచెం దిక్కురా బోడా. ఎంతసేపు ప్రసాదాల గురించి డ్రమ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ బొమ్మ ఖర్చుంది, ఐవర్ ఖర్చుంది, కలర్ కాగితాలు ఖర్చుండా, ఇవన్నీ ₹1,00,000 సరిపోదబ్బా. మనం ఏం చేద్దామంటే సాఫ్ట్వేర్ వాళ్ళ ఇంటికి పోయి ₹1,00,000 అడదాం ఎక్స్ట్రాగా. వాళ్ళని అడిగితే ఖచ్చితంగా ఇస్తారప్పా. కరెక్టే. నువ్వు వినాయక చవితి పండగ అంటేనే పిల్లకాయల పండగ. వాళ్ళే డబ్బు లేకపోతే మనకు పట్టింది బొక్క. చెప్పేదాకి బా, మనం కూడా దగ్గరుండి, అయ్యయ్యో నీ వల్ల డైలాగ్ మర్చిపోతునే, మనం కూడా దగ్గరుండి పనులన్నీ చూసుకోవాలా. పందులు డైరెక్షన్ చూపించాలా, ఆ ప్రసాదాలు ఇచ్చేటప్పుడు దగ్గరుండి తినేసి గుమ్మునే ఉండాలా. ఊరు మీరు వెళ్ళినప్పుడు ట్రాక్టర్ వెనకాల నేరుకు పోతా ఉండాలా. వాళ్ళ కళ్ళకి నీళ్లు పోస్తే పోసుకోవాలి, అంతే. అంతే ప్రెస్ మీట్. మన రఘునాథ్ అని చెప్పినట్టుగా అన్ని